సో హాయ్ ఫ్రెండ్స్, ఉన్నారు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి స్వీట్ షాప్ గురించి అయితే ఒక బ్యానర్ చేశానండి. ఇది మీరు ఫుల్గా చూడాలనుకుంటే మన కమ్యూనిటీలో పెట్టానండి. మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ హోము, వీడియోసు, లైవ్, కమ్యూనిటీ ఉంటుంది. కమ్యూనిటీలోకి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. మీకైతే పిఎన్జీలు ఇస్తాను, అది కేకులు కానీ స్వీట్లు కానీ సంబంధించిన పిఎన్జీలు ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. టైటిల్ అయితే ఇవ్వనండి, ఎందుకంటే ఈ టైటిల్ అనేది అనుఫండ్లో కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఎలా వస్తుంది మనకి, దీంట్లో మీరు నచ్చిన అట్లా పెట్టుకోండి. సో చూడండి, నేనైతే ఏం చేస్తున్నానంటే క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లాగే ఉంచుకున్నాను. నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని ఏం చేస్తానంటే రొటేట్ చేసుకున్నానండి. రొటేట్ చేసుకున్న తర్వాత మీకు ఎంతకాలం చూసుకున్నాక సరిపోయింది. ఇక్కడ మీకు ప్యూర్ వస్తుంది, ఇక్కడ టైర్ ఎంత వస్తుంది, మ్యాటర్ ఎంత వస్తుంది, సరిపోతుంది నాకైతే. తర్వాత నేనైతే ప్లస్ బట్ ఫ్రమ్ గల్కి తీసుకున్నానండి. సో నేను స్నాప్చాట్లో ఎడిట్ చేసి పెట్టుకున్నా, ఒక ఇమేజ్ తీసుకున్నాను. సో చూసుకోవచ్చు, నేను ఎన్ని రిమూవ్ చేసి పెట్టుకొని చాలా 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 ఎడిట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఏం లేదు, జస్ట్ ఒక లైక్ చేసుకొని వెళ్ళిపోతే చాలు అనమాట. మీరు ఏం చేయక్కర్లేదు. వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసుకొని ఎలా అనిపించిందో కామెంట్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇలా కనుక్కున్నాను. తర్వాత చూడండి, దీన్ని గట్టి లాక్ పెట్టుకుంటే వస్తుంది అనమాట కింద. మీకు లేదు లాక్కుండా పెట్టుకుని అనుకోండి, మీకు అది ఆటోమేటిక్గా మీ చేతితో పాటు వస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా నక్కుని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. తర్వాత దీనికైతే కొంచెం కలరింగ్ అన్నీ యాడ్ చేసుకోండి. సో నేనైతే కలరింగ్ కొంచెం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసినా కూడా మనకి డిమ్గా అనిపిస్తుంది కొంచెం. తర్వాత ఏం చేస్తానంటే దీంట్లోకి వెళ్తున్నాను, పిక్చర్స్లోకి వెళ్తున్నాను. పిక్చర్స్లోకి వెళ్ళిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. సో దీన్ని అయితే తీసుకున్నానండి. నేనైతే తీసుకుంటే దీనికి ఇలా వస్తుందన్నమాట. సో నీకు ఎలా కలుగుతున్నారో అలా పెట్టుకొని ఎంతో దీన్ని రొటేట్ చేసుకున్నానండి. రొటేట్ చేసుకున్న తర్వాత సో దీని అయితే పెద్ద చేసుకున్నానండి. పెద్ద చేసుకున్న తర్వాత ఇదైతే ఇలా పెట్టుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే దీంట్లోకి వెళ్తున్నానండి. కలర్ ఏదోకి వెళ్ళిన తర్వాత దీన్ని అయితే ఎనేబుల్ చేసుకున్నాను. వైట్ కలర్ అంతా పోతుంది. మీకు ఒక 24 పెట్టుకోండి, ఎంత పోయినా పర్లేదు, 24 పెట్టుకోండి, మంచిగా షార్ప్నెస్ లేకుండా వస్తుంది. తర్వాత దీన్ని అయితే ఎనేబుల్ చేసుకున్నాను. ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా చేసుకున్నాను. సో ఇది కదనమాట మనకు కావాల్సింది. చూపిస్తుంది చూడండి. ఇది కాదు, సారీ గైస్. సో మనకైతే అదే కావాలి. పిండి వంటలు అయితే బాగుంటుంది. నేను పిండి వంటకు వచ్చి చూస్తున్నాను అనుకుంటా, తీసుకునే ఉంటాను, చూస్తాను అనుకుంటా, డౌన్లోడ్స్ పెట్టుకుని ఉంటాను. ఆ పిండి వంటలే తీసుకోండి, మంచిగా ఉంటుంది మీకైతే. పిండి వంటలు ఎక్కడ ఉండాలి ఇదే అనుకుంటా. సో తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఎత్తుకున్నాను. సో అదే నాకు లేదనమాట. సో మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఇచ్చిన తర్వాత టెక్స్ట్ మార్క్ వేసిన తర్వాత దీన్ని లాగిన్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ నేను మ్యాటర్ అయితే తీసుకున్నాను అనమాట. మ్యాటర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నేనైతే సారీ గాయస్ మళ్ళీ పోయింది ఇది. సో ఆ మ్యాటర్ అయితే తీసుకున్నానండి. సో ఆ మ్యాటర్ ఏంటంటే అనూప్ 6లో ఉంది మ్యాటర్ అంతా. మీకు అర్థం కాదు, తిక్మాక్ ఉంటుంది. సో తర్వాత నేను అనూప్ ఫండ్స్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి. సో అనూప్ ఫండ్స్ వచ్చేసరికి షాలోమ్ స్వీట్స్ అండ్ బేకరీ అని తీసుకున్నాను అనమాట. చూసుకోవచ్చు మీరు కూడా చూడండి. మీకైతే స్వీట్ అండ్ బేకరీ అని తీసుకున్నాను. దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇదో కలర్ యాడ్ చేసుకుని అయితే పింక్ కానీ అలా యాడ్ చేసుకున్నాను. సో మనకి ఏంటంటే చూసేటప్పుడు నీట్గా కనిపించాలి, కొత్తగా కనిపించాలి అనమాట. సో ఇప్పట్లాగా పాతదాకా కాకుండా చూడటానికి కొత్తగా కనిపించాలి, నీట్గా కనిపించాలి. అందుకని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. తర్వాత ఒపాసిటీ అనేది 30%, వై అనేది సో ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ వై అనేది 4% ఎన్ని తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే కొంచెం పెద్దగా అనుకున్నాను. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే ఇలా అనుకున్న తర్వాత నీకైతే బాగా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే దీనికి వెళ్ళిన తర్వాత అనుపాన్స్ ఖచ్చితంగా ఇలాగే వస్తాయండి. వర్డ్స్ అనేది కొంచెం దగ్గరకు అనుకుంటే సరిపోతుంది అనమాట. సో అనుకున్న తర్వాత దీనికి కొంచెం పెద్దగా అనుకున్నాను. మనకి ఏంటంటే స్వీట్స్ అండ్ బేకరీ కావాలి కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి వెళ్ళిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. తర్వాత నేనైతే కొన్ని స్వీట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. ఆ స్వీట్స్ అనేవి ఎలా ఉంటే చూపిస్తుంది చూడండి. మీకైతే డైరెక్ట్గా ఇస్తాను, లేదంటే డైరెక్ట్గా ఇస్తాను, లేదంటే కింద మీకు సో డైరెక్ట్గా ఇస్తాను, లేదంటే మనకి ఇట్లా వస్తాయి అనమాట. చూసుకోవచ్చు మీరు కూడా. సో నేనైతే ఏం చేస్తానంటే దీనికి కింద కనుక్కున్నానండి. అనుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇంకా కింద మ్యాటర్ కూడా రావాలి, ఎందుకని చెప్పి నేను కొంచెం కింద కనుక్కున్నాను. సో చూసుకోవచ్చు, అన్ని నీట్గా వచ్చాయి, హెచ్డీలో ఉంటాయి మన దగ్గర అన్నీ. తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ న్యూ టెస్ట్ తీసుకున్న తర్వాత మనకి ఎక్కువ బ్యానర్లు ఏంటంటే ఎక్కువ టెస్టే ఉంటుందండి. అదే మనం మామూలు తీసుకుంటే ఏంటంటే ఎక్కువ టెక్స్ట్ ఉంటుంది అనమాట. సో నేను తీసుకున్న తర్వాత నేనైతే క్లిప్ బోర్డ్లోకి వెళ్తాను. ఎక్కడ ఉంది ఇది? సో నేను క్లిప్ బోర్డ్లోకి వెళ్తున్నాను. ఎక్కడ లేదు, మళ్ళీ వెళ్తున్నాను చూడండి. మళ్ళీ క్లిక్ చేసుకున్నాను. ఒకసారి చూపిద్దాను అనమాట. నాకు అదే కోపం వచ్చింది. తర్వాత దీనికి వెళ్ళిన తర్వాత
మన మ్యాటర్ ఏంటంటే మన స్టెప్ పెట్టుకుంటే మ్యాటర్ ఏంటంటే ఇదేనమాట షాపులో. సో అందరికీ ప్రతి మ్యాటర్ అనేది ఇలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారు, ఆర్డర్ మీద సప్లై చేస్తారా లేదంటే ఎట్లా ఉంటుంది అనమాట. మనం దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత నేను పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఫాంట్లు అయితే తీసుకున్నానండి. సో మీకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోండి. అయితే దుర్జట్టి ఫాంట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో దుర్జట్టి ఫాంట్ అయితే మంచిగా అనిపిస్తుంది నాకైతే. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి పర్పుల్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. పర్పుల్ కలర్ కానీ లేదంటే అట్లాగా నేను పర్పుల్ కలర్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత దీనికైతే స్ట్రోక్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చింది. తర్వాత ఇన్ని తెలుసు కదా మనకి ఓపాసిటీ 30%, బ్లర్ 0%, వై అనేది ఎక్స్ అనేది 5%, వై అనేది 4%. ఇట్లా తీసుకోవాలన్నమాట. మనం ఏంటంటే మనం ప్రతి దానికి ఎట్లాగే యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి దీనికైతే కొంచెం ఇట్లా లైట్ ఇంకొంచెం దగ్గర కనుక్కున్నాను. పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. మీరు అడగవచ్చు పైన ఎందుకు పెట్టారు బ్రో, పైన ఏముందని అడగచ్చు. ఇక్కడ మీ దేవుళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు, ఇక్కడ మీ పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ దాన్ని ఏమంటారంటే అంటారు కదా, వాళ్ళు ఉంటారు కదా, దాన్ని ఏమంటారంటే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది కూడా చూపిస్తాను చూడండి. సో నేనైతే దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం సైజ్ తగ్గించుకున్నానండి. సైజ్ అనేది కొంచెం నాకు ఎక్కువ అనిపించింది. సైజ్ వచ్చేసరికి 8 పెట్టుకున్నాను, మనకి సరిపోతుంది అనిపించింది. తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని రొటేట్ చేసుకున్నాను. రొటేట్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. తర్వాత ఇంగ్లీష్ అంటే ఇలా చేసుకొని మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీని ఏం చేస్తారంటే నేనైతే కొంచెం చూస్తున్నాను చూడండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తారనమాట. కొంచెం మధ్యలో కనుక్కుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీనికి లాక్ వేసుకున్న తర్వాత మీకు ఎంతగాలో చూసుకొని దీనికి కొంచెం పెద్ద కనుక్కున్నానండి. సో మనకి ఏంటంటే మంచిగా అనిపించాలి చూడటం కూడా. ఓకే, మనకి టైటిల్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఎప్పుడైనా సరే టైటిల్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి. ఎప్పుడైనా సరే టైటిల్ అనేది, ఎందుకంటే మనం ఏం హోటల్ పెడుతున్నాము, ఏమి ఉంది ఆ బ్యానర్లో, అక్కడ ఏముందని తెలియాలి కదా కస్టమర్లకి. దూరం నుంచి చూసినా కానీ కనిపించాలన్నమాట. అందుకని చెప్పి నేను తీసుకున్నాను. తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని డెవలప్ చేసుకుంటే ఇక మన అడ్రస్ అయితే రావాలి. అంటే అడ్రస్ అంటే కస్టమర్ పెడతారు మనకి అడ్రస్ అనేది. సో అడ్రస్ అయితే రావాలి. ఏంది ఇది ఊరికి ఎట్లాగ వస్తుంది. సో నేనైతే అడ్రస్ కూడా రాసేసుకుంటున్నాను. అడ్రస్ అనేది కింద పెట్టుకోండి, మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే కింద పెట్టుకున్నాను చూడండి. నర్సరావుపేట రోడ్డు అరుణా హాల్ ఎదురుగా వినుకొండ తీసుకున్న తర్వాత నేనైతే పొడిగి తీసుకున్నాను. ఎందుకంటే మనకు లెంత్ అయితే బాగుంటుంది. ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఏంటంటే పొన్నాల పంట యాడ్ చేసుకున్నాను. సో ఇంకా ఎడిటింగ్ అయిపోయింది అనమాట. ఎడిటింగ్ కూడా అయిపోయింది. జస్ట్ ఇంకా మనం ఇంకా ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటే ఇంక ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో నేనైతే ఫాంట్ కూడా చేసుకున్నాను చూడండి. సో ఫాంట్ వచ్చేసరికి పొన్నాల ఫాంట్ ఎక్కడ ఉందో చూసుకోండి. సో నేనైతే పొన్నాల ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఏదో కలర్ తీసుకోండి. సో నేనైతే వైట్ కలర్ తీసుకున్నాకున్నాను. వైటే బాగుంది అనిపించింది. తీసుకున్న తర్వాత తెలుసు కదా మనకి ఇంకా ఓపాసిటీ అనేది 30%, బ్లర్ అనేది 0%, వై ఎక్స్ అనేది 5%, వై అనేది 4% తీసుకోండి. మనకి ఎన్నిటికి ఇలాగే మంచిగా చేసుకొని మంచిగా ఉంటుంది అనమాట. కొన్ని సార్లు రంగులుగా గింగులుగా ఇలా ఏమొద్దండి, ఇలా నీట్గా చేసుకుంటే సరిపోతుంది. లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని లాక్ వేసుకున్న తర్వాత క్లిక్ చేసుకుంటే మనకి షేప్స్ ఓపెన్ అవుతాయి. షేప్స్ అనేది సన్నగా చేసుకోండి. మీకు ఎంతగా లాక్కున్నారో అంత పెట్టుకోండి. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇది ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వస్తాయి. తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ప్లస్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ వైట్ కలర్ టచ్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని 0% పెట్టుకోండి. మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని కూడా చేసుకోండి. దీన్ని 0% పెట్టుకోండి. టిక్ మార్క్ ఇచ్చుకోండి. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మీకు ఎక్కడ పెట్టుకోండి. సో నేను ఇక్కడ పెట్టుకోలేకున్నాను. ఎందుకంటే మనకి అడ్రస్ అనేది హైలైట్ కావాలనిపించింది. అందుకని నేను ఏం చేశానంటే దీన్ని తీసుకున్న తర్వాత దీని అయితే మధ్యలో కనుక్కున్న తర్వాత కలర్ వచ్చేసరికి ఏదో కలర్ తీసుకొని నేనైతే లైట్ బ్లూ కలర్ కానీ లేదంటే డార్క్ లాంటి తీసుకున్నాను. సో నేనైతే డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. మనకి ఈ టైప్ చూడండి. సో నేను డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాను అనుకున్నాను కదా. సో ఖచ్చితంగా తీసుకున్నాను చూడండి. తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే కింద కనుక్కున్నాను. ఇది అడ్రస్ కానీ కింద పంపించుకొని సరిపోతుంది. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. తర్వాత మీరు ఇంకా ఇక్కడ మీ ఫొటోస్ అంటే ఇంకా వాళ్ళందరూ ఫోటో పెట్టుకుంటారు. మనకి ఈ టైప్ అయితే వస్తామన్నమాట. ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.